సుమిత్ర పరిస్థితి అయితే రోజు రోజుకి చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా తను లాస్ట్ స్టేజ్‌లో ఉందని చెప్పనని ఇంకా డాక్టర్ కూడా అయితే చెప్తుందనమాట. ఇంకా అలా చూస్తూ ఒక పక్క కూతురు కడుపులో బిడ్డని చంపలేక, ఒక పక్క భార్యని కాపాడుకోలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు. నేను నీకు ఏం చేశానమ్మా చిన్నప్పటి నుంచి అంటే, నాకు జన్మనిచ్చారు కదా నాన్న, అది చాలు నాకు. నా బిడ్డ వల్ల నా కన్నతనం కాపాడుకుంటున్నారు అంటే అది నాకు సంతోషమే గాని అని చెప్పనని అంటూ ఉంటే, వీళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారా అని పారిజాతం అయితే ఆ మొత్తం వింటూ ఉంటుంది. ఏంది బిడ్డ అంటున్నారు, తనని చంపాలంటున్నారు, ఏంది అసలుకి అని అర్థం కాల. అయినా దీప దశరథ్ దగ్గరికి అంత క్లోజ్‌గా వెళ్తుందేంటి, నాన్న అంటుందేంటి, నాకేం అర్థం కావట్లేదు. ఈ జ్యోత్స్న ఎక్కడ చచ్చిందో ఏంటో, దీనికి ఇదంతా తెలుసా? అయినా జ్యోత్స్న కదా దశరథ్ కూతురు, దీప ఎందుకు తనని నాన్న అని పిలుస్తుంది అని చెప్పనని. ఇంకా డాక్టర్ అయితే ఇంకా కార్తీక్ అయితే చెప్పేస్తాడు, మామయ్య ఇదంతా జరగకపోతే అత్త మనకు బ్రతకదు, ఎక్కువ లేట్ చేసేకొద్దని చెప్పనని. ఇంకా దశరథ్ కూడా అయితే అలాగే అని చెప్పని ఒప్పుకుంటాడు. ఇంకా దీపని హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు అంతా కూడా కార్తీక్ ఒక పక్క అలాగే దీప ఇద్దరు అయితే ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే మన రక్తాన్ని మనమే చంపుకుంటున్నాము అని చెప్పనని. ఇంకొక పక్క అత్తని కాపాడుకుంటున్నానన్న సంతోషం ఒక పక్క ఉంటే, ఇంకా జీవితంలో ఎప్పటికీ నాకు పిల్లలు పుట్టరు అని చెప్పన్నది చాలా బాధగా ఉంది బావా అని చెప్పనని ఏడుస్తూ ఉంటుంది. సుమిత్ర అయితే పారిజాతం అయితే సుమిత్ర ఉంటేనే కదా ఇవన్నీ తలనొప్పులు, అందుకే సుమిత్రకి అసలు విషయం చెప్పేశాము అంటే సుమిత్ర చనిపోతుంది, అప్పుడు దీప బ్రిటన్ తీసుకొని తన పాటు తను వెళ్ళిపోతుంది కదా అని పారిజాతం